నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని అనుకుంటున్నావు. రామభరతులు రెండు కాదు. భరతుడు పరమధర్మాత్ముడు, జ్యేష్ఠుడైన రాముని యందు ప్రీతి కలిగినవాడు. నువ్వు అడిగిన ఈ వరం వల్ల దక్కే ప్రయోజనం ఒక్కటే. ఈ వరం సంగతి రాముడికి తెలియగానే రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోగానే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోగానే నా శరీరాన్ని తైల ద్రోణిలో పెడతారు. భరతుడు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టి మేనమామ గారి ఇంటి నుంచి వస్తాడు. మేనమామ గారి ఇంటి నుంచి వచ్చి నా శవాన్ని భరతుడు చూస్తాడు. చూసిన భరతుడు రాజ్యం తీసుకోడు. ధర్మాత్ముడై నిన్ను నింద చేస్తాడు. ఎందుకు అడిగా వరాలని అడుగుతాడు. అప్పుడు ఇటు భర్త లేక అటు బిడ్డకి రాజ్యమూ లేక రెండిటి మధ్య నలిగిపోయి నీతో పాటు పెద్ద భార్యల్ని కూడా విధవల్ని చేస్తావు. రాజ్యాన్ని రాజు లేకుండా చేస్తావు. ఏడుస్తూ భర్త మరణించినటువంటి విషయానికి కారణమవుతావు. కైకా నా మాట విని